1% ఓటు తేడాతో బ్రెగ్జిట్‌ని సాధించాం అంటే యూరప్ సమాజం నుంచి బయటకొచ్చి గొప్పతనం సాధించామని బ్రిటనోళ్ళు గర్వంగా చెప్పుకుంటే ఇప్పుడు అదే శాపమైందంటున్నారు పార్థసారథి పొట్లూరు గారు. బ్రిటన్ దినస్థితికి అద్దం లాంటిది బ్రెగ్జిట్. 2016లో యూరోపియన్ యూనియన్ నుండి వేరుపడి స్వతంత్రంగా వివరించాలని నిర్ణయించుకుని రెఫరెండంకి వెళ్ళి ఈయూ నుండి బయటకొచ్చి సాధించింది ఏంటని బ్రిటన్ ప్రజలు అనుకుంటున్నారు. 2016లో బ్రెగ్జిట్ వలన అక్రమ వలసదారులు ఎక్కువైపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది బ్రిటన్. ఇప్పుడు మళ్ళీ యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. కీర్ స్టార్మర్ ఆర్థిక సంస్కరణ పేరుతో ధనవంతుల మీద అధిక పన్నులు విధించడంతో గత 2 ఏళ్లలో 13,500 మిలియనీర్లు బ్రిటన్ విడిచి వెళ్ళిపోయారు. పోనీ అధిక పన్నుల వల్ల సామాన్య ప్రజలకు ఏమైనా ఒరిగిందంటే ఏమీ లేదు. పైగా వచ్చిన ఆదాయాన్ని పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళ హోటల్ బిల్లు, వారానికి ఇచ్చే పౌండ్లకు మాత్రం నిధులు కేటాయించాడు స్టార్మర్. శరణార్థి హోదా ఉన్న వాళ్ళకి హోటల్ రూమ్ కేటాయిస్తే ఒక్కొక్కరికి వారానికి 9.95 పౌండ్ క్యాష్ రూపంలో ఇస్తారు. అఫ్‌కోర్స్ డెబిట్ కార్డు ఇస్తారు. ప్రతి శరణార్థికి ఏటీఎం నుండి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. వారానికి 10 పౌండ్లు అంటే నెలకి 40 పౌండ్లు అన్నమాట. భోజనం ఉచితం. శరణార్థి హోదా ఉన్న మహిళల్లో ఎవరన్నా గర్భంతో ఉంటే అదనంగా 5.25 పౌండ్లు ఇస్తారు వారానికి. అదే మహిళకు పిల్లలుంటే ఒక్కొక్కరికి మరో 5.25 పౌండ్లు అదనంగా ఇస్తారు. అదే సంవత్సరంలోపు చిన్నపిల్లలుంటే వారానికి 9.5 పౌండ్లు ఇస్తారు. హోటల్ రూములు దొరక్క పార్కుల్లోనూ ఫుట్‌పాత్‌ల మీద టెంట్లు వేసుకొని ఉంటున్న వాళ్ళకి వారానికి 49.5 పౌండ్లు ఇస్తారు. వీళ్ళకు కూడా డెబిట్ కార్డులు ఇస్తారు క్యాష్ డ్రా చేసుకోవడానికి. అసలు శరణార్థి హోదా లేకుండా ఉంటున్న వాళ్ళకి దేశం వదిలి వెళ్ళిపోవడానికి 40,000 పౌండ్లు ఇస్తారు. 40,000 పౌండ్లు తీసుకుని బ్రిటన్ వదిలి వెళ్ళిపోయి 6 నెలల తర్వాత మళ్ళీ బ్రిటన్లోకి జొరబడి 6 నెలల నుండి మరో 40,000 పౌండ్లు తీసుకుని వెళ్ళిన వాళ్ళని లండన్ పోలీసులు గుర్తించారు. బ్రిటన్ పౌరులు పక్కనే ఉన్న ఇతర యూరప్ దేశాలకు వెళ్తున్నారు ఉద్యోగాల కోసం. సరాసరిన 38% నుండి 40% పన్నులు కట్టాల్సి వస్తుంది బ్రిటన్ పౌరులు. కీర్ స్టార్మర్ రాజీనామాకు కారణం ఫెల్టన్ 24. ఫెల్టన్ 24 అంటే 24 మంది సభ్యులు గల పాలస్తీనా అనుకూల యాక్టివిస్టులని అర్థం. ఈ ఫెల్టన్ 24 యాక్టివిస్టులు బ్రిస్టల్లోని ఫెల్టన్ అనే ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్కి చెందినటువంటి ఎల్బిట్ సిస్టమ్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ మీద దాడి చేసి ధ్వంసం చేశారు. కీర్ స్టార్మర్ 24 మంది ప్రో పాలస్తీనా యాక్టివిస్టుల మీద కేసులు బుక్ చేయమని ఆదేశాలు ఇచ్చాడు. ఇలా అన్నీ కలిసి వచ్చాయి కీర్ స్టార్మర్ రాజీనామాకి. బ్రిటన్ వైభోగం అంతా అక్కడ బ్యాంకులో ములుగుతున్న బంగారం డిపాజిట్ రూపంలో ఉన్న డబ్బు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, రష్యాలోని పారిశ్రామికవేత్తలు, నియంతలు, మాజీ ప్రధానులు, మాజీ అధ్యక్షులు తమ తమ దేశాల్లో కొలగొట్టిన బంగారం డబ్బు అయితే బ్రిటిష్ పౌండ్లలోకి మార్చుకుని లండన్ బ్యాంకులో డిపాజిట్ చేసి అక్కడే స్థిరపడిపోయారు. గత 75 ఏళ్ళుగా జరుగుతున్న తంతిది. మీరు ఏ దేశ పౌరుడు అయినా ఓసారి బ్రిటన్ బ్యాంకులో డబ్బు బంగారం డిపాజిట్ చేసి అక్కడే ఉంటే సరే కోర్టులు సదరు వ్యక్తులను అప్పగించడానికి ఒప్పుకో. బ్రిటన్ ప్రభుత్వం అనధికారికంగా పౌరసత్వం ఇస్తుంది, కానీ వివరాలు గోప్యంగా ఉంచుతారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్, కొద్దిమంది చైనా పౌరులు, లాటిన్ అమెరికన్ డ్రగ్స్ నాయకులు డబ్బు, బంగారం లండన్ బ్యాంకుల్లో ఉంటాయి. సదరు వ్యక్తులు అక్కడే ఉంటారు, కోర్టులు అప్పగించవు. గత 2 ఏళ్లలో రష్యన్ పారిశ్రామికవేత్తలు యూరోప్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నారంటే రక్షణ కోసమే. బ్రిటన్ది చాలా విచిత్రమైన పరిస్థితి. బ్రిటన్ మీద ప్రో పాలస్తీనా ప్రభావం ఉందంటూ కొందరు జియో పాలిటిక్స్ విశ్లేషకులు అంటున్నారు. కానీ అది ప్రో పాలస్తీనా లాబీ ప్రభావం ఎంత మాత్రం కాదు. కీర్ స్టార్మర్ రాజీనామాకు ముందే చైనా ప్రచురించే వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్ పేరును తొలగించి పాలస్తీనా దేశంగా ముద్రించింది. జిన్పింగ్ ఇజ్రాయెల్ ఒక దేశంగా గుర్తించడం లేదని ప్రకటించాడు. కీర్ స్టార్మర్ లెఫ్ట్ భావజాలం ఉన్న లేబర్ పార్టీ నాయకుడే అయినా జిన్పింగ్ ఎలా ఆడమంటే అలా ఆడతాడు. పరోక్షంగా లండన్ మేయర్ సాదిక్ ఖాన్ కూడా జిన్పింగ్ చెప్పినట్టు నడుచుకుంటాడు. ఇరాన్ మీద దాడికి బ్రిటన్లోని వైమానిక స్థావరాలని, పోర్టుని వాడుకోవడానికి అమెరికాకు అనుమతి ఇవ్వలేదు కీర్ స్టార్మర్. అమెరికాకు అనుమతి ఇస్తే చైనాకు కోపం వస్తుంది. రాయల్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 48 F-35B STOVL ఫైటర్ జెట్స్ ఉన్నాయి. 2033 కల్లా మొత్తం 138 F-35B F-35Aలను సమకూర్చుకోవడానికి లాక్హీడ్ మార్టిన్కి ఆర్డర్ ఇచ్చింది. ఇంకోవైపు బ్రిటన్ పారిశ్రామిక రంగం రా మెటీరియల్ కోసం చైనా మీద ఆధారపడుతుంది. ఎగుమతులు చేయడానికి భారత్ కావాలి. రక్షణ కోసం అమెరికా మీద, మనుగడ కోసం చైనా మీద ఆధారపడుతుంది బ్రిటన్. యూరోప్లో వ్లాదిమిర్ పుతిన్కి టార్గెట్ ఉన్నది అంటే అది బ్రిటన్. యూరోప్లో అక్రమంగా ఉంటున్న ముస్లిం జనాభాని కూర్చోబెట్టి ఎందుకు పోషిస్తున్న యూరోప్ దేశాలు పుతిన్ దాడి చేస్తే ముస్లిం యువకులకి యూ పౌరసత్వం ఆశ చూపించే రష్యాతో యుద్ధం చేయడానికి ఉపయోగించుకుంటారు. యుద్ధం అయిపోయాక కొద్దిమంది ముస్లిమ్స్ బతికుంటారు, వాళ్ళకి యూ పౌరసత్వం ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు. గత 10 ఏళ్ల నుండి యూరప్ దేశాలు, పోలాండ్ తప్ప పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్రికన్ ముస్లిమ్స్ శరణార్థులను తమ తమ దేశాలకు ఆహ్వానించడం వెనకాల చాలా పకడ్బందీ ప్లాన్ ఉంది యూరప్కి. శరణార్థులకు పిల్లలు పుడితే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వడం అనేది బలిచ్చే ముందు మేకకి దండ వేయడం లాంటిదే. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వెనక్కి తగ్గితే వెంటనే యూరప్ దేశాలు తమ తమ దేశాల్లో ఉంటున్న ముస్లిం శరణార్థులను యుద్ధ ప్రాతిపదికన వెనక్కి పంపించేస్తాయి. లేదా ఉక్రెయిన్ కనుక లొంగిపోయి సంధికి ఒప్పుకుంటే అప్పుడు యూరప్ దేశాలు శరణార్థులకు 5 సంవత్సరాల కాలపరిమితితో తాత్కాలిక పౌరసత్వం ఇచ్చి వాళ్ళని పోషిస్తాయి. యూరప్ దేశాల ప్లాన్ గురించి గల్ఫ్ దేశాలకు ముందే తెలుసు, కాబట్టి తోటి ముస్లిం దేశాలను హెచ్చరించలేదు. గల్ఫ్ దేశాలు యూరప్ లాగా తక్కువ జనాభాతో సౌఖ్యంగా బ్రతకాలని కోరుకుంటాయి, కానీ జనాభా పెంచుకుని ఇబ్బందులు పడవు. గల్ఫ్ దేశాలు ఎందుకు ముస్లిం శరణార్థులకు ఆశ్రయం ఇవ్వవు అనే ప్రశ్నకి సమాధానం ఇది. గల్ఫ్ దేశాలు బయటకు ముస్లిం దేశాలుగా చలామణి అవుతున్నా టెక్నికల్గా అవి యూదు దేశాలు.
యూదులకు క్రిస్టియన్స్కి అనుకూలంగా పనిచేస్తే తప్పితే ముస్లిం దేశాలకు అనుకూలంగా పనిచేయవు. అవసరమైతే డబ్బు వెజ్జల్లి కిరాయికి సైన్యాన్ని తెచ్చుకుంటాయి, వాళ్ళని బలిపెడతాయి అంతే. సౌదీ పాకిస్తాన్ సైనిక ఒప్పందం కళ్ళ ముందు కనబడుతుంది కదా. 60,000 మంది పాకిస్తాన్ సైనికులు సౌదీలో ఉన్నారు. ఇప్పుడు పోతే పాకిస్తాన్ సైనికులు పోతారు, సౌదీ ప్రజలు సురక్షితంగా ఉంటారు. పుతిన్ కూడా తమ దేశ జనాభాను పెంచడం కోసం భారతీయులకు ఆహ్వానం అవకాశం కల్పిస్తున్నాడు. గత 5 ఏళ్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 6 లక్షల మంది రష్యన్ సైనికులు మరణించారు. సైన్యంలో రిక్రూట్మెంట్ కోసం నిబంధనలు సడలించి కనీస వయసును 15 ఏళ్లకు తగ్గించాడు. తద్వారా 15 ఏళ్ల రష్యన్ యువకులను ఆర్మీలోకి చేర్చుకోవచ్చు. పాకిస్తాన్ ఆర్థికంగా ఎండబెట్టి డబ్బా చూపి తమ సైన్యంలో చేర్చుకోవాలని చైనా ప్లాన్. 2035 నాటికి చైనాలో వృద్ధుల సంఖ్య 60%, యువకుల సంఖ్య 40%గా ఉండబోతుంది. కాబట్టి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంది. 2016 నుండి ఇప్పటి వరకు భారత ప్రధాని మోడీజీ 6 బ్రిటన్ ప్రధానులను చూశారు. 2 గుజరాతీలు గాంధీ జిన్నాలు దేశాన్ని విడగొడితే మరో 2 గుజరాతీలు మోడీ, అమిత్ షాలు పిఓకేని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు.